గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం కౌటిల్య అర్థశాస్త్రంలో 2వ అధికరణము అధ్యక్ష ప్రచారము గురించి తెలుసుకుందాం. అందులో అధ్యాయం 1 ప్రకరణం 19 జనపద నివేశము. పూర్వము జననివానమై తర్వాత పాడుపడిన ప్రదేశమందు కానీ నూతన ప్రదేశమందు కానీ పరదేశంలో కానీ ప్రజలను ఆహ్వానించి స్వదేశంలో జన్మస్థలమందులుగా ప్రాంతముల ప్రజలను తరలించము. జనపదమును గ్రామశీలమును ఏర్పాటు చేయబడిన గ్రామంలో ఒక్కొక్కటి అత్యధికులైన శూద్ర కర్షకులను 100కి తక్కువగా గాక 500కు మించిన కుటుంబముల సంఖ్యను కలిగి అన్యోన్యాశ్రమమై 1-2 క్రోసులు దూరము వ్యాపించి ఉండవలెను. గ్రామమునకు అద్దులుగా నది, కొండ, వనము, రాళ్ళగుట్ట, ఇసుక దిబ్బ, గుహగట్ట, బూరుగు, జమ్మి, క్షీరవృక్షములు వాటిలోనేదేనూ ఏర్పరచవలెను. 800 గ్రామముల మధ్య ఒక స్థానీయమును, 400 గ్రామముల మధ్య ఒక ద్రోణముఖమును, 200 గ్రామముల మధ్య ఒక కార్వటికమును, 10 గ్రామముల మధ్య ఒక సంగ్రామమును స్థాపించవలెను. సరిహద్దులలో జనపద ద్వారములుగా అంతపాలుర ఆధిపత్యమును, దుర్గములను నిర్మించవలెను. వాని మధ్యం నుండి ప్రదేశములను ఓగుకలు, శబరులు, పులందులు, చండాలులు, అరణ్యవాసులు రక్షించవలెను. వృత్తిజులకు, ఆచార్యులకు, పురోహితులకు, శ్రోత్రియ బ్రాహ్మణులకు జరిమానాలు, పన్నులు ఇవ్వవలసిన అవసరం లేకుండాను దాయని భాగపు హక్కుల అనుభవించగనుగును బ్రహ్మగేయములను దానం చేయవలెను. అధ్యక్షులకు, లెక్కలు వ్రాయువారికి, తదితరులకు, గోవులకు, స్థానికులకు, అనిగస్తులకు, వైద్యులకు, అశ్వశిక్షకులకు, సందేహరులకు విక్రయ చేయుటకు గాని తాకట్టు పెట్టుటకు గాను హక్కు లేనట్లుగా భూములను నిలుపవలెను. వ్యవసాయోగ్యములగు భూములను పన్నులను చెల్లించు వారికి 1 తరము వరకు మాత్రమే అనుభవించినట్టు ఇవ్వవలెను. వ్యవసాయోగ్యముగా చేయుచుండు వారి నుండి బీడు పొలములను తీసుకొనరాదు. వ్యవసాయము చేయని వారి భూములను తీసుకొని ఇతరులకు ఇవ్వవలెను. లేదా గ్రామ నౌకరులు, వర్తకులు వాని సాగు చేయవలెను. సాగు చేయని వారు రాజునకు నష్టపరిహారం ఇవ్వవలెను. రాజకర్షకులకు ధాన్యమును, పశువులను, హిరణ్యము ఇచ్చి అనుగ్రహించవలెను. వారు వినిన తమ అనుకూలమును బట్టి తిరిగి ఇచ్చియవలెను. అతని అనుగ్రహ పరిహారమును కోసమును వృద్ధి చేయునట్టుగా ఉండవలెను గాని నష్టము కలిగించుటకు ఉండరాదు. ఎలైనా అల్పకోశకుడు రాజు పారజానపదములకు తానే కబళించును గ్రామములు ఏర్పాటు చేసినప్పుడు గాని ప్రజలు అందు చేరినప్పుడు గాని రాజు పరిహారమును ఇవ్వవలెను. కాలానుసారంగా పరిహారం కోల్పోయిన వారికి తండ్రి వలె అనుకూలమును కల్పించవలెను. గనులలోను, కర్మాగారములలోను, ద్రవ్యఆస్తి వనములలోను, పశువుల మందలలోను, వ్యాపార మార్గములను అనుగుణమైన కార్యక్రమమును ప్రారంభించవలెను. నీటి రహదారులను, మోటార్ల రహదారులను, వాణిజ్య పట్టణములను ఏర్పరచవలెను. నదుల వంటి సహోదకులముల సహాయము గాని ప్రదేశాంతరముల నుండి జలములను తెప్పించు గాని నీటి వసతులను కల్పించవలెను. లేదా వీనిని నిర్మించు వారికి భూమిని, చెట్లను, పనిముట్లనిచ్చు రహదారులను నిర్మించి సహాయమును చేయవలెను. పుణ్యస్థానములు, ఆరామములు నిర్మించు వారికి కూడా ఇట్టి సహాయము చేయవలెను. సాముదాయికములుగా నీటి వసతులు నిర్మాణ కార్యక్రమం సహాయపడక వెళ్ళిపోయిన వాని పనిని అతని కూలి వాండ్ర చేతను, ఎద్దుల చేతను చేయించవలెను. అట్టి వారి ఖర్చులో భాగము ఉండవలెను గాని లాభంలో భాగము ఉండరాదు. నీటి వసతులను చేపలపైన, బాతులపైన
ఆకుకూరలపైన స్వామ్యము రాజు